మన టాలీవుడ్ నటులు ఎలా చనిపోయారు? ఎందుకు చనిపోయారు? వారు చనిపోయినప్పుడు వారికి ఉన్న ఏజ్ ఎంత? అలాగే వారు ఎవరి వల్ల చనిపోయారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్యా భారతి గారు 1974 ఫిబ్రవరి 24వ తేదీన మహారాష్ట్రలో జన్మించారు. ఈమెను 1990లో రామానాయుడు గారు తన సురేష్ ప్రొడక్షన్ లో వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దివ్యా భారతికి దక్షిణ భారతదేశంలో ఎన్నో సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ మరియు నిర్మాత అయిన సాజిద్ తో స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత 1992 మే 10న వీళ్ళిద్దరూ రహస్యంగా సాజిద్ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. దివ్యాభారతి మొత్తం 14 సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే 1993 ఏప్రిల్ 5న తాను ఉంటున్న బిల్డింగ్ 5వ అంతస్తు నుంచి కింద పడి అక్కడికక్కడే కన్ను మూశారు దివ్యాభారతి. చనిపోయే టైంకి దివ్యాభారతి వయసు 19 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈమె నిజంగానే కాలు స్లిప్ అయి కింద పడి చనిపోయిందా లేకపోతే ఆమెను ఎవరైనా చంపేశారా అన్నది ఇప్పటికీ అనుమానంగానే మిగిలిపోయింది. మరో నటి ప్రత్యూష గారు 1982 ఆగస్టు 29న తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరిలో ఈమె జన్మించారు. ఈమె చిన్న వయసులోనే మరణించాడు. తల్లి గవర్నమెంట్ టీచర్. ఈమె 17 సంవత్సరాల వయసులోనే మోహన్ బాబు గారు హీరోగా నటించిన పెదరాయుడు సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడం ద్వారా ఈమె నటనకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తమిళ, మలయాళం సినిమాల్లో కూడా నటించిన ప్రత్యూష గారు తన క్లాస్మేట్ సిద్ధార్థ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంది. కానీ వీళ్ళిద్దరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెంది 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష గారు మరియు సిద్ధార్థ రెడ్డి కోకోకోలాలో విషం కలుపుకొని తాగారు. దీంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రత్యూష గారు చనిపోయారు. సిద్ధార్థ రెడ్డి బ్రతికాడు. చనిపోయే టైంకి ఆమె వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికీ ఈమె మరణం సస్పెన్స్ గానే ఉంది. ప్రత్యూష గారి తల్లి బేబీ గారు ప్రత్యూషను 3 సార్లు రేప్ చేసి చంపేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ ప్రత్యూష మరణం విషయంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. అలాగే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక మరో నటుడు అచ్యుత్ గారు. ఈయన 1964 జూలై 1న మచిలీపట్నంలో జన్మించారు. అచ్యుత్ తమ్ముడు, డాడీ, వాసు లాంటి సినిమాల్లో నటించి మంచి పేరును తెచ్చుకున్నాడు. అయితే అచ్యుత్ గారు 2002 డిసెంబర్ 2న తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. ఈయన చనిపోయే టైంకి ఈయన వయసు 39 సంవత్సరాలు మాత్రమే. మరో నటి పటాపట్ జయలక్ష్మి గారు. ఈమె తెలుగు, తమిళ, మలయాళంలో కలిపి మొత్తం 66 సినిమాల్లో నటించి అప్పట్లో మంచి గుర్తింపును తెచ్చుకున్న జయలక్ష్మి గారు గ్రేట్ యాక్టర్ అండ్ పొలిటీషియన్ అయిన ఎంజీఆర్ తమ్ముడు కొడుకు అయిన సుకుమార్ ని ప్రేమించింది. కానీ ఆ ప్రేమ పెళ్లి కార్యరూపం దాల్చకపోవడంతో మనస్తాపం చెంది నిద్ర మాత్రలు మింగి చనిపోయింది. జయలక్ష్మి చనిపోయే టైంకి ఈమె వయసు 22 సంవత్సరాలు మాత్రమే. ఇక మరో హాస్య నటి జ్యోతి గారు. అందరూ బండ జ్యోతి అని పిలుస్తారు. ఈమె హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించారు. ఇక మరో నటి అపర్ణ నాయర్ గారు 1989 నవంబర్ 30న జన్మించారు. ఈమె ఎక్కువగా మలయాళ సినిమాల్లో నటించడం వల్ల కేరళలో మంచి ఆదరణ పొందింది. ఈమె 2023 ఆగస్టు 30న తన నివాసంలో ఉరివేసుకొని మరణించారు. ఈమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈమె మరణించే టైంకి ఈమె వయసు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. ఇక మరో హీరో విశ్వసాగర్. ఈయన ఉల్లాసంగా, ఉత్సాహంగా సినిమాల్లో నటించిన సాగర్ గారు రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఈయన చనిపోయే టైంకి ఈయన వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. హీరోగా ఎంతో కెరియర్ ఉన్న ఈయన మరణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇక మన అందరి అభిమాన నటి ఆర్తి అగర్వాల్ గారు. ఈమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల మనసుల్లో మంచి పేరును తెచ్చుకున్న ఈమె ఒక సినిమా కోసం బరువు తగ్గడం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో ఆమె ట్రీట్మెంట్ విఫలమై అమెరికాలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణించే టైంకి ఆమె వయసు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. మరో హాస్య నటుడు విజయసాయి. ఈయన ఒంగోలులో జన్మించాడు. ఈయన ఎన్నో సినిమాల్లో కమీడియన్ గా నటించాడు. ఈయన 2017లో కుటుంబ కలహాల వల్ల తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఈయన చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. నా చావుకు కారణం నా భార్య, ఇంకొంతమంది నన్ను
మానసికంగా వేధించారు అని ఆ వీడియోలో చెప్పాడు. మరో గ్రేట్ యాక్టర్ రామిరెడ్డి గారు. ఈయన పుట్టింది అన్నమయ్య జిల్లాలో. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చేశాడు. ఇక ఆ తరువాత అంకుశం సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చాడు. చాలా భాషల్లో విలన్ గా నటించాడు. కానీ కిడ్నీ సమస్య వల్ల చాలా రోజులు హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాడు. కానీ చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆర్థికంగా ఎవరూ కూడా హెల్ప్ చేయలేదు. దాంతో ఆయన మరణించాడు. ఇక మరో నటుడు డానియల్ బాలాజీ గారు. ఈయన తెలుగులో సాంబా, చిరుత, ఘర్షణ లాంటి ఎన్నో సినిమాల్లో నటించిన బాలాజీ గారు 2024లో హఠాత్తుగా గుండెపోటు రావడంతో హాస్పిటల్ కి తరలిస్తున్న టైంలోనే మార్గమధ్యంలో ప్రాణాలను కోల్పోయాడు. ఇక మనందరికీ ఇష్టమైన హీరోయిన్ సౌందర్య గారు. ఈమె తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న సౌందర్య గారు తెలంగాణలోని బీజేపీ తరపున పోటీ చేస్తున్న విద్యాసాగర్ కి ప్రచారం చేయడానికి బెంగుళూరు నుంచి విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య గారు, ఆమె సోదరుడు ఇద్దరూ కూడా విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆమె మరణించే టైంకి ఆమె వయసు 27 సంవత్సరాలు మాత్రమే. పైగా ఆమె మరణించే టైంలో ఆమె గర్భవతిగా కూడా ఉన్నారు. ఆమె మరణించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇక మరో నటి పవిత్ర జయరాం గారు. 1971 ఏప్రిల్ 21న జన్మించిన ఆమె తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్న పవిత్ర జయరాం గారు 2024 మే 12న తన భర్త చంద్రకాంత్, కజిన్ అనుష మరియు డ్రైవర్ శ్రీనివాస్ తో కలిసి బెంగళూరు నుండి హైదరాబాద్ కు కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలోనే కారు డివైడర్ ని ఢీకొట్టడం వల్ల ఆ యాక్సిడెంట్ లో ఆమె మరణించడం జరిగింది. ఆ తర్వాత అంటే 3 రోజుల తర్వాత మే 15, 2024 రోజున ఆమె రెండో భర్త చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. పవిత్ర జయరాం చనిపోయే టైంకి ఈమె వయసు 53 సంవత్సరాలు. ఇక మరో టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ గారు. ఈయన 1980 జూన్ 20న హైదరాబాద్ లో జన్మించారు. ఉదయ్ కిరణ్ గారు నువ్వు నేను మనసంతా నువ్వే చిత్రం వంటి సినిమాల ద్వారా టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కానీ కొంతమంది టాలీవుడ్ లో ఉన్న పెద్ద హీరోల స్వార్థం వల్ల ఉదయ్ కిరణ్ కి ఎటువంటి సినిమా ఆఫర్స్ రాకుండా చేయడం వలన ఉదయ్ కిరణ్ ఆర్థికంగా చాలా నష్టపోయాడు. అలాగే అప్పుల పాలైపోయాడు. దానికి తోడు ఆయనకు సినిమా ఆఫర్స్ కూడా ఏమీ రాకపోవడం వలన 2014 జనవరి 4వ తేదీన ఆయన తన ఇంట్లో ఉరి వేసుకొని మరణించాడు. ఉదయ్ కిరణ్ చనిపోయే టైంకి ఆయనకు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. హీరోగా ఎంతో కెరియర్ ని చూడాల్సిన ఉదయ్ కిరణ్ గారు కెరియర్ మధ్యలోనే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇక మరో హాస్య నటుడు వివేక్ గారు. ఈయన 300కు పైగా సినిమాల్లో నటించాడు. ఈయనకు 59 సంవత్సరాల వయసులో గుండె సంబంధిత వ్యాధితో మరణించాడు. మరో నటుడు గుండు హనుమంతరావు గారు. ఈయన 1956 అక్టోబర్ 10న విజయవాడలో జన్మించాడు. ఈయన దాదాపు 400 సినిమాల్లో హాస్య నటుడిగా చేసిన హనుమంతరావు గారు 2018 ఫిబ్రవరి 19న హైదరాబాద్ లో మూత్రపిండాల వ్యాధితో మరణించాడు. ఈయన చనిపోయే టైంకి ఈయన వయసు 62 సంవత్సరాలు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.